నీకు ఇందిరమ్మ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పోల్చుకుంటే ఏం మంచిగా ఉన్నదా? ఆ కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్ పోలదు ఆ, పోలదు పోలదు. ఆ, అప్పుడు వాళ్ళు జాగాలు ఇచ్చిండ్రు, ఎస్సీలకు ఇండ్లు ఇచ్చిండ్రు, ఎన్నో ఇచ్చిండ్రు. అప్పుడు రుణమాఫీ కూడా 70% ఏమో ఇచ్చేది. ఏది మనకు అప్పు 30% మాఫీ చేసేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమన్నా ఇస్తే తెచ్చుకున్నాడు, కట్టేది అయితే లేదు. ఈ లంచగొడుగు ఎందుకు ఎందుకు మీరు పోయి తేండి పోయి తెచ్చుకోరి, మళ్ళీ ఎగ్గొట్రి, మళ్ళీ రాగానే మళ్ళీ తీసుకోరి. ఇదే పని. కానీ మళ్ళీ ఇచ్చుడు మళ్ళీ కట్టుడు అయితే లేదు. కట్టుడు అయితే లేదు. రుణమాఫీ కాలే నీకు? నాకు 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 నేను తెచ్చుకోలేదు, నాకు కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చింది, మరి పద్ధతి అయితే కాదు. ఎట్లా తీరేది అది అది ఇచ్చేది లేదు, ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏమేం చేసిండు, నాకైతే గ్యాస్ అయితే మాపి అవుతుంది. గ్యాస్ పైసలు పడుతున్నాయి. నాకు మరి సరే అది ఎట్లనో ఏ భగవంతుడు ఏం చేసిండో కానీ నాకు గ్యాస్కి అయితే పైసలు పడుతున్నాయి. ఎవరు అయితే పడతలేరు అంటే అంటున్నారు. నాకు పోతే ఇల్లు ఇచ్చిండ్రు. ఏది ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇక కొంతమందికి అయితే ఏం చేస్తారు అంటే సరే ఇక వానికి వెళ్తుందో వెళ్తలేదో మరి ఆయన సంగతి ఎట్టుందో మనకు తెలియదు. కానీ వీళ్ళకైతే రైతు బంధు అయితే బాగా వేస్తలేడు. రైతు బంధు వేస్తలేడు. అప్పులు సగం సగం 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షలు కూడా సగం మందికి మాపైనాయి, ఇంకా సగం మందికి కాలేదు. ఇప్పుడు సగం కాకపోతే మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు. మరి అంటే అన్నయ్య నిజమైతే సార్ కావు కదా, కావు ఎన్నడు కావు అట్లా. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందా? ఇక ఎవరు వచ్చేది మన చేతులు ఏముంది సార్. అది ఇప్పుడు గత 10 సంవత్సరాల పాలన చూసినావు. 10 సంవత్సరాల పాలన అంటే నాకు ఒక్కటేనండి అందులో నచ్చంది. ఉచిత పథకం అనేది ఒక యాదవులకు అది చెందింది. అది ఏది ఎవ్వరికి చెందలే అట్లే. అది ఎట్లా ఇంట్లో ముగ్గురు ఉండరు అనుకో, తల్లి 2 కొడుకులు అనుకో, తల్లికి వచ్చింది, కొడుకు 2 కొడుకులకు వచ్చింది. ఏది ఒక్కొక్క ఇంట్లో ఓ 50-60 మంది కుటుంబాలకు వాటినే వచ్చినాయి. ఈ రైతు బంధు కూడా ఒకటి టార్గెట్ పెట్టాలి. ఏది ఒక ఎకరానికా 2 ఎకరాలకా 3 ఎకరాలకా అనేది ఒక టార్గెట్ ఉండాలి. నువ్వు 100 ఎకరాలు ఉన్నోనికి ఇస్తుంది, 1 ఎకరం ఉన్నోనికి ఇస్తుంది. 1 ఎకరం ఉన్నోనికి ఏం లాభం ఇచ్చింది? గది నేను అనేది అంతే. అది ఒక్కటే వల్ల దానివల్లనే పోయింది ప్రభుత్వం. అదొక్కటి అంగా నిధులు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. ఉద్యోగాలు ఏది ఇప్పుడు చదువుకొని ఉంటారు కదా విద్యార్థులు, వాళ్ళకు కూడా నెలకి ఇంత ఇస్తానని అన్నాడు. ఘోరం చెప్పిండు. అదేనండి, వాళ్ళు చెప్పిండు, వీళ్ళు చెప్పిండ్రు. కానీ చెప్పిండు కానీ ఎవరు అది అమలు చేయలే. గట్లా మేము అనేది మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. నేను అవును 500కి గ్యాస్ ఇస్తున్నాడు. ఇంద్రమ్మ చీరలు, ఇంద్రమ్మ ఏందది, ఇంద్రమ్మ ఇల్లు, సన్న బియ్యము. మంచిగానే ఉన్నాయి. భార్య తింటున్నారు. సరే ఏదో అన్న మరి చల్లగా అయితే ఉన్నాయి. అది ఏం బియ్యం ఏం తగ్గుతుంది, చల్లగా అయితే ఉన్నాయి. మంచిగా ఉందా? అది మంచిగా గవర్నమెంట్ పెట్టినప్పుడు అది మంచిగానే ఉండని చెడ్డగానే ఉండని ఎక్కాలే పోవాలి. ఎట్లా ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టగానే మొత్తం నష్టం వస్తుంది. మన ఏంది రైతు బంధు అన్నట్లేదు, చాలా పథకాలు వస్తలేవు దానివల్లనే. ఎట్లా మరి కరెంటు కూడా ఫ్రీ అనే, మరి అన్ని ఫ్రీ అయినా గ్యాన్స్ వస్తుంది. నీకు రుణమాఫీ 2 లక్షలు మాఫీ చేయాలనే, రైతు బంధు ఇవ్వాలనే. నువ్వు అట్లా ఆగో, నువ్వు అట్లా ఆగవే. నేను నాన్న చెప్పని చెప్పు. నీకు రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి, ఫ్రీ బస్సు పెట్టాలి, 500 గ్యాస్ పైసలు మాఫీ చేయాలి. ఇవన్నీ ఎక్కడ వస్తలేవు, మేము ఘోరం తిరుగుతున్నాం. అదే ఎక్కడికి కాలే, అన్ని ఎక్కడికి కాలే. ఎట్లా మరి ఎట్లనంటే అందులో అందుతలేదు, బడ్జెట్ లేదు. బడ్జెట్ లేక అడు ఇస్తలేడు అంటుంది కాదు. నాకైతే అనుమానం. ఆయన చేసిన ఇప్పుడు 8 లక్షల కోట్లు ఉన్నది కదా, ఆ అప్పుకే నేను వడ్డీ కడతాను సరిపోతుంది అంటుండు. అసలు అప్పే చేయలే అని చెప్పేసి కేంద్రం నుంచి పార్లమెంట్ నుంచి చెప్పారు. కానీ నేనైతే నాకు ఎరుకున్న కాడికి అయితే ఇప్పుడు డబ్బు ఆయన చేసిన అప్పుకు నేను వడ్డీ కడతానికే సరిపోతుంది నా జీవితం అని అంటుండు. అంటాడా కేంద్రం నుంచి? అరే ఈయన కూడా తెస్తాడయా, నేను తేలేదటలేను.
ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు వచ్చిన ఆయన నేను ఆ వడ్డీ కడతానికే నాకు జీవితం సరిపోతలేదు అంటుండు. అట్లా ఎవరైనా అంటారా ముఖ్యమంత్రి ఉండొచ్చి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా అనుకో ఏమైనా అట్లనే అంటారా ఎవరైనా? కేసీఆర్ కూడా లాక్డౌన్ లో ఎంత అప్పు సప్పు చేసినా కూడా అందరికి బియ్యం కానీ కింద నుంచి ఇచ్చిండు మొత్తానికి. ఎట్లా లాక్డౌన్ లో కింద పేదవాళ్ళ నుంచి పై దాకా ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చిండు. ఏమి బియ్యమా? బియ్యం కానీ ఏం కానీ లాక్డౌన్ లో అంత ఘోరంగా పరిపాలించిండు. ఏం కానీ బియ్యం ఇప్పుడు ఇస్తలేరా? అది కాదు అయినా రైతు బంద్ చేసిండు. లాక్డౌన్ లో ఉన్నా కూడా రైతు బంద్ చేసిండు. ఆయన కూడా అట్లా ఉంటే మరి నా దగ్గర అప్పు ఉండే మిత్తి కడతాను అంటే అయిపోతుందా? ప్రజలు ఎట్లా బతకాలి మరి? ఇప్పుడు నీకేమైనా కరాన్ వచ్చిందా? ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, మనం మాటకు అనుకుందాం సార్. ఇప్పుడు నీకేమైనా కరాన్ వచ్చిందా?